సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తీసుకున్నారు ఇక్కడ హౌస్ 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది అంటే ఆఫీస్ కింద, తర్వాత ఏమో సినిమాలు తీస్తాం దానికి ఆఫీస్ కింద అనేసి ఓనర్ గారితో చెప్పారంట. ఓనర్ గారు మాకు వీక్లీ చేసి ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేసి కనుక్కుండేవారు. మాకు ఇలాంటివన్నీ తెలియదు కదా, బాగానే ఉంటున్నారు సార్ అనేసి మేము చెప్పాం అతనికి. అతనితో పాటు ఆవిడ కూడా ఉంటారు. ఆవిడ ఎప్పుడు ఇక్కడే ఉంటారు. మరి సినిమా ఆఫీస్ లో పనిచేసే ఆఫీస్ బాయ్ నిన్న రాత్రే చూడడం ఆవిడని నిన్నే వచ్చింది పడుకుంది అంటున్నాడు. లేదు, రోజు ఇక్కడ ఆమె దిగిన కానించి ఆమెతోనే వచ్చారు, ఆమెతోనే ఉంటున్నారు. ఆయన దిగేటప్పుడు కూడా ఆమెతోనే వచ్చారు. అతను రోజు ఉంటాడు. మరి అబ్బాయి మరి ఎలా చెప్పాడు, ఆఫీస్ బాయ్ కూడా ఇక్కడే ఉంటాడు అంటే. అప్పుడు ఇంకొక అబ్బాయి ఉండేవాడు ఈ అబ్బాయితో పాటు, ఆ అబ్బాయి మానేశాడు. ఈ అబ్బాయి మాత్రం 24 hours ఇక్కడే ఉంటాడు అబ్బాయి. అమ్మ, మీరు వాచ్మెన్స్ గా ఉంటున్నారు ఈ ఫ్లాట్ లో. మొత్తం అపార్ట్మెంట్ లో ఎన్ని ఫ్లాట్? అపార్ట్మెంట్ లోనైతే ఇటు 3 అటు 3 ఉన్నాయి. ఒకరిద్దరు 3 ఫ్లోర్లు, వీళ్ళు ఒక నలుగురే ఉంటున్నారు. అందరూ ఫ్యామిలీస్. వీళ్ళు మాత్రం సినిమా ఆఫీస్ అని ఇంతకు ముందు కూడా ఆఫీసుల కార్డులకి ఇచ్చేవారు. ఆయన ఇలాంటివి ఏమీ జరగలేదు. అంతకుముందు గోల్డ్ కని ఇచ్చారు, ఆయన ఏమో చెక్ ఇస్తారనమాట. తర్వాత ఉంటున్నారు. బయట వాళ్ళు ఎవరైనా వస్తే మీరు ఇట్టే పసిగట్టేస్తారు, అడిగితే గానీ బయటకు పంపించరు పైకి ఎవరింటికైనా. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసినప్పుడు వీళ్ళే భార్య భర్తలు అని మీకు అనిపించిందా? మరి వానరే ఇచ్చిన తర్వాత మేము అబ్జెక్షన్ చేయడానికి కూడా వాళ్ళ ప్రవర్తన కూడా ఇద్దరు భార్య భర్త అన్నట్టే ఉండేవారు. అంటే ఇద్దరు కలిసి వెళ్ళేవారు, కలిసే వచ్చేవారు. ఎక్కడికైనా సరే కలిసి వెళ్ళడం కలిసి రావడమే చేసేవారు. మరి వాళ్ళు నేను అంటే పని మనిషిని కాదు, పని మనిషి కానీ మేము అడిగితే 3000 ఇవ్వండి అని అడిగితే లేదు 1500 అలిగిస్తామంటే 1500కి ఎవరు వస్తారు, లేకపోతే మేమే ఇక్కడ వాచ్మెన్ కింద ఉండి మేమే జాయిన్ అవ్వాల్సింది. మేము జాయిన్ అవ్వలేదు, వేరే ఆవిడ వస్తుంది రోజులు. ఆవిడ మరి ఏమీ చెప్పలేదు మాకు ఎలా ఏముంది ఏంటి అసలు అనేసి. ఆవిడ ఏం లీక్ చేయడం చెందలేదు. ఈ రోజు ఒక భార్య తన కూతుర్ని పట్టుకొని వచ్చి నా భర్త ఇంకొకరితో ఉంటున్నాడు, నాకు అన్యాయం చేశాడు, ఇలాంటి పరిస్థితి చూస్తే మామూలుగా మనం మహిళలం కాబట్టి బాధ అనిపిస్తుంది అండి. ఇలాంటివన్నీ జరిగితే బాధ అనిపిస్తుంది కదా. ఇక్కడ ఉండి ఇలాగా ఆమె పాపం అంతలా ఏడుస్తుంటే ఆవిడ కూడా అడిగారంట కదా, అడిగితే చెప్పి చూపించడం అవి చేశారంట. ఆవిడ సినిమా ఆఫీస్ అన్నప్పుడు అందరూ వచ్చి ఎవ్వరు రారు, వీళ్ళిద్దరే. ఆ అబ్బాయి అంతే, ఇంకొక అబ్బాయి ఉండేవాడు, ఆ అబ్బాయి మానేశాడు. రీసెంట్ గా 1 month అవుతుంది మానేశాడు అంతే. అపార్ట్మెంట్ పేరేంటండి? డిఎం టైర్స్. తర్వాత మరి వాళ్ళు వచ్చి 3 నెలలు అవుతుంది. ఎవరు వచ్చి ఇప్పుడు వచ్చారు, గొడవ అయింది కదా వాళ్ళు. అమ్మాయి అబ్బాయి ఇద్దరునా? వచ్చిన రోజు గృహ ప్రవేశాలు చేశారు. మరి వాళ్ళందరూ 10 మంది దాకా వచ్చారు. వచ్చి ఏదో మంచిగా చేసుకుని వెళ్ళిపోయారు. అంటే గృహ ప్రవేశం అంటే ఇప్పుడు చూడండి, పెళ్ళైన వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటే భార్య భర్త అంతా డెకరేషన్ చేసుకొని అందరికి నలుగురికి భోజనాలు పెట్టుకొని ఆ తరహాలోనే గృహప్రవేశం అయిందా? అంటే మామూలు ఓపెనింగ్ అని చెప్పేసి మా దారబంధాలకు పువ్వులు అవి కట్టినట్టు కట్టి ఏదో చేశారు, ఏదో అయిపోయింది అంతే, అంతవరకే. అతనితో పాటు అమ్మాయి కూడా. ఆవిడ పేరేంటండి? తెలియదు మనకు, ఆ పేర్లు అని తెలియదు. ఆవిడ 3 నెలల క్రితం నుంచి ఇక్కడే ఉన్నారా? 3 నెలల కింద నుంచి అంటే వెళ్ళడం రావడం చేయడం అవుతుంది అంతే. మరి 3 నెలల క్రితం నుంచి మీకు పరిచయమే, ఇక్కడ కొత్తగా ఇల్లు తీసుకున్నారు అన్నట్టు. కొత్త కొన్నారని సంగతి తెలుసు. మరి వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటాం కానీ మాకు రెండో సంగతి మాకు తెలియదు కదా. అంతే. బయటకి అటుకి వెళ్తుంటారు వస్తుంటారు అంతే. ఇంకా అదే అంతవరకు మనకు తెలుసు. మరి ఈ రోజు ఈ గొడవ అయింది, దీనివల్ల మనకి తెలిసిందన్నమాట. ఎవరైనా వస్తూ ఉంటారండి? లేదా మా చుట్టాలు వాళ్ళు వస్తుంటారు, మా లోపల మరి ఇంకా వస్తుంటారు. మరి ఎవరంటే మొత్తమే వస్తారు, వెళ్ళిపోతుంటారు సాయంకాలం దగ్గర. ఈ అమ్మాయి వారు 10 రోజులు ఉంటుందో 15 రోజులు ఉండి ఆవిడ వెళ్ళిపోవడం చేయడం చేస్తుంటుంది. మరి ఫ్యామిలీ అనుకుంటాక మాకు ఎలాగ మాకు తెలియదు కదా, అంతవరకు మనకు తెలుసు అంతే.